దాసం చదువు. అండి. సరే. 15వ శ్లోకం. సర్వం పుష్టం ప్రముదితం సుసంపూర్ణ మనోరథం సాధు సాధ్వితి తైర్చేవై తైర్ బావగారు, ఇది వత్తు ఏ వత్తు ఇక్కడ వాళ్ళది సరిగా అర్థం సాధు అవట్లేదండి. సాధు సాధ్వితి తైహి దేవైహి. ఆహా, దేవై. ఇది ఇక్కడ వీళ్ళేమో రేకి చావత్ రాసేస్తున్నారు. నాకేమో అదేదో తప్పని అర్థం తైహి అవుతుంది, తెలియట్లేదు. తైహి అంటే ఆ, ఆ దేవై అంటే దేవతల చేత, బహువచనం అన్నమాట తైహి అని. ఓకే. సాధు సాధ్వితి దేవ దేవై స్త్రీ దివం గత కల్మషం అధ విష్ణు మహాతేజాః పితామహమువాచః ఏషాం లోకం జనౌఘానాం దాతుమర్హసి సువ్రత ఇమే హి సర్వే స్నేహాన్మాన్ మనుయాతా మనస్వినః భక్తా హి భజితవ్యాశ్చ త్యక్తాత్మానశ్చ మత్కృతే తద్భుత్వా తద్భుక్త్వా అని ఉందండి ఇక్కడ. తత్శ్రుత్వా విష్ణువచనం బ్రహ్మాలోక గురు ప్రభుః లోకాన్ శాంతాని కాన్ నామాన్ యాస్యంతి మే సమాగతాః యశ్చ తిర్యగతం కించిత్ త్వామేవ మనుచింతయతో ప్రాణాం స్తక్ష్యతే భక్త్యా వై తత్సంతానే నివత్స్యసి సర్వైర్మహాగుణైర్ముక్తే సర్వైర్బ్రహ్మగుణైర్యుక్తే బ్రహ్మలోకాదనంతరి వానరాళాశ్చ వానరాళాశ్చ స్వికాం యోనిమృక్షాశ్చైవ తథా యయుః ఏభ్యో వినిస్మృతా సర్వే సురేభ్యః సురసంభవాః తేషు ప్రవివిశే చైవ సుగ్రీవ సూర్యమండలం పశ్యతాం సర్వదేవానాం స్వాన్ పిత్యాన్ ప్రతిపేదిరే తథోక్తవతి దేవేశే గోప్రతారముపాగతాః భేజిరే సరయూం సర్వే హర్షపూర్ణాశ్రువిక్షవాः అవగాహ్య జలం యః ప్రాణే హ్యాసీత్ ప్రహృష్టవత్ మానుషం దేహముత్సృజ్య విమానం సోऽధ్యరోహత తిర్యగ్యోని గతానాం చ శతాని సరయూజలం సంప్రాప్య త్రిదివం జగ్ముః ప్రభాసుర వపుంషి చ దివ్యేన వపుషా దేవాదీప్తా ఇవాభవన్ గత్వా తు సరయూతోయం స్థావరాణి చరాణి చ ప్రాప్య తత్తోయ విక్లేదం దేవలోకముపాగమన్ తస్మిన్నపి సమాపన్న వృక్షవానర రాక్షసాః తేపి సర్వం ప్రవివిశుర్దేహాన్ నిక్షిప్య ఛాంబసి తతః సమాగతాన్ సర్వాన్ స్థాప్య లోక గురువిష్టపి హృష్టైః ప్రముదితో దేవై జగామ త్రిదివం మహత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే దశోత్తరశతతమః సర్గః. దాసం అండి. రెండో శ్లోకము రెండో పాదం సార్ చదవండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి బాబు. నది రెండో పాదం కదా. ఆగత సుప్రజో రామస్తం. ఇక్కడ సుప్రజో రామ కాదు, అక్కడ సప్రజో రామ. సుప్రజ అంటే మంచి ప్రజలు అని అర్థం, కానీ సప్రజ స అంటే కూడి అని అర్థం, వాళ్ళతో కూడి, ఎవరితో? ప్రజలతో. ఆగత సప్రజో రామ అంటే ప్రజలతో కూడి వచ్చినటువంటి రాముడు అనే అర్థం రావాలి.
ఓకే కాబట్టి సుప్రజ అంటే ఇక్కడ అర్థం మారిపోతుంది. సుప్రజలు అంటే ఓకే మంచి ప్రజలు అర్థం. మంచి ప్రజలు అయిపోయారు. సాగత ఆగత సప్రజో సప్రజో రామ రామ తం అని దే ఉండాలి. అలాగే తరువాత 13వ శ్లోకం రెండో పాదం చదవండి ఒకసారి. 13 సాధ్యా మరుద్గుణాశ్చైవ సేంద్ర ఇక్కడ ఆ, ఇక్కడ మనం ఇందాక కరెక్షన్ చేసుకున్నాం. మరుద్గణ, గణం అంటే సమూహము, గుణం అంటే మంచి గుణం. అవునండి మరుత్ గుణ కాబట్టి సాధ్య మరుత్ గుణ అంటే మరుత్తు లాంటి గుణములు కలిగిన వారు అని అర్థం మారిపోతుంది. మరుద్గణాశ్చైవ అని చదవాలి. మరుద్గణులందరూ. తర్వాత 21వ శ్లోకంలో మొదటి పాదం చదవండి. 21 వానరాళశ్చ స్వికాం అని ఉందండి ఇక్కడ. అక్కడ వానరాళశ్చ లేదు, వానరాశ్చ లా లేదు. వానరాశ్చ స్వికాం వానరాశ్చ అంటే వానరులు, స్వికాం యోనిం వృక్షాశ్చైవ తదా యయుః. కాబట్టి వానరాశ్చ వానరాళ్ళ లేదు. స్వికాం అంటే ఏంటడి? స్వికాం అంటే తమ తమ యొక్క అని అర్థం. అంటే యాక్చువల్గా స్వక అనేది స్వక అంటే వారి వారి అని అర్థం. వారి వారి. ఇక్కడ స్వికాం అని ఉంది. అది కూడా అందుకని కొన్ని పుస్తకాల్లో కింద ఫుట్ నోట్ లో ఇచ్చారు అది స్వకాం అనే స్వికాం అని. కాబట్టి స్వికాం అంటే తమ యొక్క రూపమును ధరించారు అని అర్థం అన్నమాట స్వికాం అంటే. తర్వాత 27వ శ్లోకం రెండో పాదం చదవండి. తేహిపి అని ఉందండి. తేపి స్వర్గం ప్రవివిసు దేహ. సరిపోయింది. అదే అక్కడ ఇందాక స్వర్గం అన్న చోట వేరేదో పలికారు కానీ తేపి స్వర్గం ప్రవివిసు దేహాన్ని సరిపోతుంది. తర్వాత 111వ సరిగ్గా చదవండి. ఒక నిమిషం. అధ 11,000 సర్గః ఏతావదేతదాఖ్యానం స్తోత్తరం బ్రహ్మ పూజితం రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం. తతః ప్రతిష్ఠితో విష్ణుః స్వర్గలోకే యథాపురం येन व्याप्तमिदं सर्वं त्रैलोक्यं सचराचरं. ततो देवाः गन्धर्वाः सिद्धाश्च परमर्षयः नित्यं शृण्वन्ति सन्तुष्टा दिव्यं रामायणं दिवि. इदमाख्यानमायुष्यं सौभाग्यं पापनाशनं रामायणं वेदसमं श्राद्धेषु श्रावयेद्भुतः. अपुत्रो लभते पुत्रमधनो न लभते धनं. सर्वपापैः प्रमुच्येत पादमप्यस्य यः पठेत् पापान्यपि च यः कुर्यादहन्यहने मानवः पठत्येकमपि श्लोकं पापात् स परिमुच्यते. वाचकाय च दातव्यं वस्त्रं धेनुं हिरण्यकम्. वाचके परितुष्टे तु तुष्टाः स्युः सर्वदेवताः. एतदाख्यानमायुष्यं पठन् रामायणं नरः सपुत्रपौत्रो लोकेऽस्मिन् प्रेत्य चेह महीयते. अयोध्यापि पुरी रम्या शून्या वर्षगणान् बहून् वृषभं प्राप्य राजानं निवासमुपयास्यति. एतदाख्यानमायुष्यं सभविष्यं सहोत्तरं कृतवान् प्रचेतसः पुत्रास्ता ब्रह्माप्यन्वमन्यत. अश्वमेधसहस्रस्य वाजपेयायुक्तस्य च लभते श्रवणादेवा सर्गस्यैकस्य मानवः. त्रयागादीनि तीर्थानि गङ्गाद्या सरितस्तदा नैमिषादीन्यरण्यानि कुरुक्षेत्रादिकान्यपि गतानिर्तेन लोकेऽस्मिन् येन रामायणं श्रुतं. इहेमभारं कुरुक्षेत्रे ग्रस्ते भानौ प्रयच्छति. यश्च रामायणं लोके शृणोति सदृशा बुभौ. सम्यक् श्रद्धा समायुक्तः
శృణుతే రాఘవీం కథాం సర్వపాపాత్ ప్రముచ్యేత విష్ణులోకం స గచ్చతి. ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతం యః శృణోతి సదా భక్త్యా స గచ్చేద్ వైష్ణవీం తనూం. పుత్రదారాశ్చ వర్ధన్తే సంపదః సంతతిస్తదా. సత్యమేతద్వితా విద్వాతు శ్రోతవ్యం నితాత్మభిః. గాయత్ర్యాశ్చ స్వరూపం తద్రామాయణమనుత్తమం. అపుత్రో లభతే పుత్రమధనో లభతే ధనం. సర్వపాపైః ప్రముచ్యేత పదమప్యస్య యః పఠేత్ శృణుయా నిత్యం చరితం రాఘవస్యః. భక్త్యా నిష్కల్మషో భూత్వా తీర్థమాయురవాప్నుయాత్. చింతయేద్ రాఘవం నిత్యం శ్రేయః ప్రాప్తుం య ఇచ్ఛతి. శ్రావయేదిదమాఖ్యానం బ్రాహ్మణ్యేభ్యో దినే దినే. యస్విదం రఘునాథస్య చరితం సకలం పఠేత్ సో సూక్షయే విష్ణులోకం గచ్చత్యేవ న సంశయః. పితా పితామహస్తస్య తథైవ ప్రపితామహः. తత్పితా చైవ విష్ణుం యాంతి న సంశయః. చతుర్వర్గప్రదం నిత్యం చరితం రాఘవస్య తు. తస్మాద్యత్నవతా నిత్యం శ్రోతవ్యం పరమం సదా. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రాహ్మణస్థానం. బ్రాహ్మణ పూజతే సదా. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ద్రవ్యాహర్త విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ఏకాదశోత్తరశతతమः సర్గः. ఉత్తరకాండः సమాప్తः. దాసోహం బాబు గారు. చక్కగా చదివారు, ఎక్కడ దోషం అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరందరూ కూడా కలిసి ఇంకా ఎక్కువ పుణ్యం కూడా చేసుకున్నారు. ఎందుకంటే దీంట్లో చెప్పబడినటువంటి ఒక విషయాన్ని తూచా పాటించారు మీరు అందరూ కూడా, సభ్యులందరూ. ఏమిటది? వాచకాయచ దాతవ్యం వస్త్రం ధేనుం హిరణ్యకం వాచకే పరితుష్టేతు తుష్టాస్యు సర్వదేవత. రామాయణం ప్రవర్తించిన వారికి వస్త్రములు, గోవులను, వెండి, బంగారం మీరు ముందే ఇచ్చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా రామాయణం చదివిన ఫలితమే కాకుండా, విన్న ఫలితమే కాకుండా, దీంట్లో చెప్పబడిన విధంగా మీరు చెప్పిన తండ్రి వారికి కూడా చాలా సంతృప్తి పరిచారు. కాబట్టి దేవతలు కూడా చాలా సంతృప్తి పొంది ఉంటారు అనమాట. మనం 108వ సర్గ వచనం ప్రారంభించి అది కూడా 3 సర్గలు పూర్తి చేసుకుందాము. 108వ సర్గ శత్రుఘ్నుడు కొడుకులను పట్టాభిషేకం. 108వ సర్గము. శత్రుఘ్నుడు కొడుకులకు పట్టాభిషేకం చేసి అయోధ్య చేరుట. శ్రీరామచంద్రుని ప్రతిజ్ఞయు రాముడు లక్ష్మణుని విడుచుటయు పౌరజనులు రాముని వెంట వెళ్ళదలంచి నిశ్చయించుటయు. రాముడు పుత్రులకు పట్టాభిషేకములు చేసి కుసునకు వింధ్యాద్రి సమీపమున గల కుశావతి అను పట్టణం నిచ్చుటయు. లవునకు శ్రావస్తి రాజధానిగా చేసి అయోధ్యను నిర్జనముగా విడిచి రాముడు భరతుడు ఇద్దరును స్వర్గ మార్గమున చను ప్రయత్నమున ఉండుటయు తెలిపి, దూతలు మహాత్మా నీవు వేగముగా బయలుదేరి రమ్మని చెప్పగా ఆ వీరశ్రేష్ఠుడు అప్పుడు కులము కూలునట్లుండుట తెలిసి పౌరులనందరూ పిలువబంపి కాంచనాఖ్యుడగు పురోహితుని పిలిపించి వారలు రాగానే వారితో రాముని వృత్తాంతము సమస్తమును చెప్పి నాకు వారితోడివేయగు గతులు ప్రాప్తించునని చెప్పి ప్రేమతో రాజ్యం నంతయు తన పుత్రులకు పంచి ఇచ్చి పట్టాభిషేకములు చేసి మధురా రాజ్యమును సుబాహువను తన పెద్ద కుమారునికిచ్చి వైదిశమను పట్టణమును శత్రుఘౌతి
శత్రుఘౌతి అను తన రెండవ పుత్రునకిచ్చి బలములను సొమ్ములను అట్లే సమానముగా పంచి ఇచ్చి ఒంటరిగా తాను రథమునెక్కి అయోధ్యకు వెళ్ళి అందు మెరయుచున్న తెల్లని పట్టు వస్త్రములను ధరించి ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రుని వలె ముని సంఘముల మధ్యనున్న సోదరుని చూచి చేతులు జోడించి నమస్కరించి నిలబడి ధర్మమునందు నడుచునట్టి శ్రేష్ఠుడైన రాముని చూచి ఇట్లనెను. ఓ నిర్మలాత్మ అన్నా, నా పుత్రులకు విధి విహితముగా పట్టాభిషేకము చేసి నీ వెంట వచ్చుటకు వచ్చి తిని. నిర్మలాత్మ, నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళగోరుచున్నాను. నా మనస్సునందిది నిశ్చయించుకొన్నాను. విన్నావు గదా. ఏవియూ అడ్డంకులను చెప్పకుము. వేగముగా నీ ఆజ్ఞతో నీ వెంట వచ్చుటకు సమ్మతింపుము అని కోరగా, రామ విభుడు తన తమ్మునితో అట్లే యగుగాక అని చెప్పుచుండగా అంతలో వానరులతో సుగ్రీవుడును రాక్షసులతో విభీషణును గుంపులుగా వచ్చి చేరిరి. సుగ్రీవ విభీషణులు రాముని చూడవచ్చుట. అందులో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ముందుగా వచ్చి స్వర్గ ప్రయాణమునకు సిద్ధముగానున్న రఘుత్తముని చూచెను. అట్లు వచ్చి చూచి, మహాత్మా, నీ వెంటబడి ఇందరమును వచ్చదము. నీవెందు పోయినను ప్రేమతో విడువక మమ్ములనెల్లరను దయతో తీసుకొని పొమ్ము. రామచంద్ర, మమ్ము విడిచి నీవు వెళ్ళినచో మాకు యమదండము పాలబడిన యొట్లగును. పురుషశ్రేష్ఠ, మంచి మనస్సుతో మమ్ము కావగదే రామా అనగా రామవిభుడు నవ్వి అట్లే అనెను. అంతా సుగ్రీవుడిట్లనను. రామచంద్ర, వానర రాజ్యమందు వానర శ్రేష్ఠుడైన అంగదుని నిలిపి మీ వెంట వెళ్ళదలంచి నిశ్చయముగా వచ్చినాడను. నన్ను విడుచుట న్యాయము కాదు సుమా అని పల్క. రాముడు మనస్సునందు వానరరాజు యొక్క మైత్రిని తలంచి ఇట్లనెను. గొప్ప మిత్రుడవైన సుగ్రీవ, నేనెందైనను నిన్ను విడిచి వెళ్ళదలంపను. వినుము వానరరాజా, దేవలోకమునకైనను పరమపదమునకైనను వెళ్ళబోను. శ్రీరాముడు హనుమద్విభీషణాదులకు వరములిచ్చుట అని చెప్పి రామచంద్రుడు విభీషణుని చూచి ఇట్లనెను. రాక్షసరాజా, ఈ ప్రజలు భూమియందుండు వరకు నిస్సంక మతితో నీవు శరీరముతో లంకాపట్టణం నందుండుము. చంద్రుడును సూర్యుడును ఈ భూచక్రమంతయును నా కథ లోకమున నశింపక ఎందాకయుండునో అంతవరకు నీవు రాజువై ఉండుము. నా స్నేహ కారణం నన్ను ఇట్లు చెప్పుచున్నాను. బదులు చెప్పకుండగా నా యాజ్ఞను నీవు పాలింపుము. ధర్మమును తప్పక ప్రజలను పాలింపుము. ఇంకను నేనేమి చెప్పుదునయ్యా. స్వర్గముననున్న దేవతలకు ఆరాధ్యుడైన ఇక్ష్వాకు కుల దైవమైన ఆ జగన్నాథుని నీవు భక్తితో నర్చి అని చెప్పుచున్న రాముని శాసనమును మనస్సునందు తలంచి రాక్షసరాజు అట్లేయని దశరథపుత్రుని వాక్యములను వినయము గలవాడే గ్రహించెను. ఈ మూర్తియే శ్రీరంగనాయకులు యుద్ధకాండమున సంగ్రహముగా చెప్పబడినది. ఈ కాండమున వివరింపబడినది. తరువాత రామచంద్రుడు గుణసముద్రుడైన వాయుపుత్రుని చూచి, హనుమా, జీవితము నందాసను విడువకుము. నా ప్రతిజ్ఞను మానకుము. వానర శ్రేష్ఠ, ఈ భూవలయమునందు నా కథ ఎంత దాకా సుందరముగా నిలిచియుండునో నా మాటగా అంతదాకా హాయిగా సంచరింపుము అని చెప్పగా హనుమంతుడు వినయంతో సంతోష సముద్రములో మునుగుచు ఇట్లు విన్నవించెను. పవిత్రముగా నీ కథ లోకమునందుండునందాక భూమియందు నీ ఆజ్ఞను అనుసరించి సంచరించదనని చెప్పగా రఘురాముడు తరువాత జాంబవంతునితో కూడా హనుమంతునకు చెప్పిన విధముగానే చెప్పి మైందద్విబుదులకు కూడా అట్లే చెప్పి ఆ 5గురును కలియుగము సంప్రాప్తించునందాక జీవములతో క్షేమముగా నుండు. వీరు ద్వాపరంననే మరణించిరి అని చెప్పి తక్కిన వానరులను భల్లూకములను చూచి మీరందరూ తలచినట్లుగా నాతో రండని చెప్పి ఆ రాత్రిని గడిపి సూర్యోదయం కాగానే తన పురోహితుని చూచి ఇట్లనెను. 109వ సర్గము. శ్రీరాముడు సకల ప్రాణులతో మహాప్రస్థానమేగుట.
గురువర్య, అగ్రజాతులైన బ్రాహ్మణులతో అగ్నిహోత్రములను ముందుగా పోనిండు, మార్గములందు వాజపేయ ఛత్రముండు గాక అని చెప్పగా వశిష్ఠుడు అట్లే చేయించెను. వైదిక విధిగా మహాప్రస్థానికంబునగు కార్యములను మిగులకుండా జరిపించి శ్రీరామచంద్రుడు చిన్న వస్త్రములను ధరించి దర్భలను ప్రేళ్ల సందుల పట్టుకొని మాటలాడుకుండగా స్వయముగా పవిత్రమైన బ్రహ్మమంత్రమును మనస్సునందే పఠించుచు చేష్టలుడిగిన వాడై మార్గము సుఖముగా నున్నదో లేదో అని మనస్సునకు తగులకుండగా ప్రకాశించుచున్న సూర్యుని ధిక్కరించు విధముగా తన మందిరమును విడిచి బయలుదేరి వెళ్ళుచుండ కుడి దిక్కున బ్రహ్మహస్త అయిన శ్రీదేవియు ఎడమ వంక దేవియు భజింపగా సంహారక శక్తి ముందుగా నడుచుచుండ విల్లు బాణములు పురుష రూపములు ధరించియు సకలమైన ఆయుధములను వెంటనంటి కొలువుగా వేదములు బ్రాహ్మణ వేషములతో వెళ్ళుచుండ సర్వరక్షిణి అయి గాయత్రి వెంట వెళ్ళుచుండగా ఓంకారమును వషట్కారమును ముందుండ బ్రాహ్మణులను ఋషులను రామభద్రుని వెంట వెళ్ళిరి. ద్వారములు తెరిచియున్న స్వర్గమును చేరనేగిరి. ఆ దశరథ తనయునితో అంతఃపురమునున్న స్త్రీలను బాలురతోనూ వృద్ధులతోనూ కింకరులతోనూ దాసీజనములతోనూ కలిసి భరతుడును సుమిత్రాసుతుడును అగ్నిహోత్రములతోనూ ఎంతో అనురక్తితో వెళ్ళిరి. ఇందు ఊర్మిళాదేవి చెప్పబడుకుండుటచే లక్ష్మణునితో ఆమెయు ఏగెనని ఎరుగుదగును. రామరాజ్యమును వైధవ్యము లేదు. మంత్రి శ్రేష్ఠులను భృత్యులను భార్యలు పుత్రులు పశువులు బాంధవులతో కలిసి శ్రీరామభద్రుని వెంట ప్రేమతో వెళ్ళిరి. స్నానములు చేసి శుచిలై పరితుష్టి చెందిన మనస్సులతో వానరులందరూ కిలకిలమను ధ్వనులతో సందడి చేయుచు రాముని వెనుక వెళ్ళుచుండిరి. ఆ వెళ్ళుచున్న జనులయందు పరిశుద్ధుడు కాని వాడు గాని ఇష్టము లేని వాడు గాని దుఃఖించుచుండు వాడు గాని సిగ్గుపడువాడు గాని దీనుడు గాని మనస్సునంది ఇష్టపడని వాడు గాని ఒక్కడైనను కానరాకుండెను. అందరూ అద్భుతమైన ఆనందంతో నున్నవారై ఆ రామచంద్రుని వెంబడి వెళ్ళుచుండిరి. అతనిని దర్శింపవలనని వచ్చు జనపదులు కూడా స్వర్గమునకు వెళ్ళవలనను మనస్సులతో ఏ కోరికలు లేని వారై వెళ్ళిరి. పరమ భక్తి శ్రద్ధలతో వెళ్ళిరి. దీని వలన మోక్ష ప్రాప్తికి భక్తియే ఉపాయము. పండితుడైనను పామరుడైనను చేతనమైనను అచేతనమైనను భగవద్దర్శన స్పర్శన సల్లాప నామ సంకీర్తనాదులలో ఏది లభించినను ముక్తి నందునని తేలుచున్నది. ఆ పట్టణం నందు కన్నులకు కనపడకుండా నున్న భూతములను రఘువంశవర్ధనుని వెంట నడిచెను. స్థావర జంగములన్నీయు రామచంద్రుని వెంట వెళ్ళెను. ఆ పురమునందు జీవమున్న ప్రతి ప్రాణియు రాముని యందు భక్తి శ్రద్ధలతో ఆ శ్రీహరి వెంటబడి వెళ్ళెను. 110వ సర్గము. బ్రహ్మాదులు శ్రీరాముని దర్శింపవచ్చుట. అట్లు రామచంద్రుడు జనసంఘములు వెంటరాగా ఒక అర్ధయోజనము దూరము వెళ్ళి అచ్చట పడమటి దిక్కుగా ప్రవహించుచున్న సరియూ నదిని పుణ్యజలములతో ప్రవహించుచున్న దానిని చూచి ఆ రఘు చక్రవర్తులచే త్రవ్వబడిన నదీ జలములలో దిగి ప్రజలతో కలిసి ఒక చోటికి వెళ్ళగానే ఆ క్షణమునందే లోక పితామహుడైన బ్రహ్మ దేవతలను ఋషులను తన్ను కొలుచుచుండగా స్వర్గమున కేగుటకై రాముడున్న చోటునకు వేగముగా వచ్చెను. ఆకాశమంతయు దివ్య విమానముల సమూహములతో నిండిపోయెను. స్వయం ప్రకాశమానులైన పుణ్యాత్ములైన స్వర్గలోక వాసులచే ఆకాశమంతయు దివ్య తేజస్సుతో నిండి జ్యోతిర్భూతమయ్యెను. పవిత్రములైన వాయువులు వీచెను. దేవతల చేతుల నుండి విడువబడి ఎడతెరిపి లేకుండా పుష్పవర్షము కురిసెను. హెచ్చుగా దుందుభులు మ్రోగెను. ఆకాశమంతయు గంధర్వులతో అప్సరసలతో సంకులమయ్యను. శ్రీరామచంద్రుడు పాదచారి అయి సరయూ నది జలములలో ప్రవేశించుటకు ప్రయత్నించుచుండ బ్రహ్మ ఆకాశమున నిలిచి ఇట్లనెను: ఓ విష్ణుదేవా, రా రమ్ము, నీకు భద్రమగును గాక. మా అదృష్టముచే వచ్చితివి.
సాధురక్ష దేవతలతో సమానులగు సోదరులతో నీవు కోరిన విధముగా నీ శరీరమున ప్రవేశింపుము. వైష్ణవమైన శ్రేష్టమైన మహావర తేజమునందు గాని సనాతనమైన అభమునందు గాని నీ మనస్సునకు నచ్చు విధముగా ప్రవేశింపుము. ఈ జగత్తునకంతటికి నీవే గతివి. నీ మాయనెవ్వడూ తెలియగలడు. పాపములను భంగపరచు స్వచ్ఛమైన దయతో కూడిన మనస్సు గలవాడా, నీ వక్షయుడవు నశించని వాడవు, మృతి లేని వాడవు. నీవు కోరిన విధముగా ఏ తనువునందైనను ప్రవేశింపుము అని బ్రహ్మ ప్రార్థింప శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముడు సానుజుడై సశరీరముగా వైష్ణవ తేజము చొచ్చుట మనస్సునందు నిశ్చయించుకొని సోదరులతో కలిసి అప్పుడు శరీరముగానే శ్రేష్టమైన వైష్ణవ తేజమున ప్రవేశించెను. దేవతలందరూ పొగడుచుండిరి. దీని వలన శ్రీరామునిది ప్రాకృత దేహము కాదని ఏర్పడుచున్నది. అంతా విష్ణుమయమని అఖిల లోకేశ్వరుని దేవదేవుని సర్వదేవతలను సాధ్యులను మరుత్తులను దైత్యులను దానవులను యక్షులను గంధర్వులను గరుడులను నాగులను దివ్య ఋషులను అప్సర సంఘములను సర్వము పావనమయ్యను. సర్వమును సంతుష్టి నిండినదయ్యను. మా ఇష్టములు సమకూరెను అని పొగడుచుండ విష్ణువు బ్రహ్మను చూచి ఇట్లనెను. సువ్రత, ఈ జనులను చూచితివా? ఇందరును అచంచలమైన భక్తితో స్నేహముతో నాతో వచ్చి తమ ప్రాణములు నిచ్చిరి. నన్ను విడిచి ఉండుటకు సహింపరైరి. నా యందు అనురక్తితో నున్న వీరందరూ పుణ్యాత్ములు. బ్రహ్మ సమస్త జనులకు ఉత్తమ లోకముల నిచ్చుట కాన విధాత వీరలను తగిన లోకములందు నిలుపుము అని చెప్పగా బ్రహ్మ ఇట్లు పలికెను. లోకారాధ్య, ఈ ప్రజలందరూ సంతానమును లోకమున ఉండెదరు. సంతానం తప్పేమో అడియన్. శాంతానంత లోకములు కదా. శాంతానంత లోకమున ఉండెదరు. ఈ విధముగా నిన్ను భక్తితో భావించుచు శరీరములను విడుచు వారందరూ విడవకుండగా శాంతానిక లోకమున నిలిచెదరు. దేవా, ఆ లోకము బ్రహ్మలోకమునకు పైన నిఖిల బ్రహ్మ గుణ సమేతమై ఉండున్నది. వీరలందరూ అందుండెదరు. వానరులుగా నన్ను వారందరూ వారల పూర్వపు దేవతారూపముల ప్రవేశించెదరు. వానర రాజైన సుగ్రీవుడు సూర్యమండలమును ప్రవేశించును. మహాత్మా, వానరులందరూ దేవతలను పొందెదరు అని బ్రహ్మ చెప్పుచుండగా ధరణి జనులు సంతోషముతో బాష్పజలములు కన్నుల నుండి ధారలుగా కారుచుండ సరయూ నది యందు గోప్రతార తీర్థమున మునిగిరి. అప్పుడు వారందరూ రామభక్తితో తమ ప్రాణములను విడువగా ఎల్ల ప్రాణులను శరీరములనందే విడిచి దివ్యమైన విమానములందు ప్రకాశించుచూ వెళ్ళిరి. అప్పుడు ఆ సరయునందు మునిగిన మృగములు, పక్షులు, చెట్లు మొదలైన తిరియక్కులు సహస్రములుగా దేవ తేజములతో ఉన్న శరీరములు ధరించి స్వర్గమున కేగిరి. పండుగ వలె కోతులు, కొండముచ్చులు, భల్లూకములు, రాక్షసులు ఆ క్షణమునందే సరయూ నది యందు దేహములను విడిచి స్వర్గమున కేగిరి. అందరూ ఇట్లా ఆనందంతో ఆ శ్రీహరి దివ్యమైన దేవలోకములందు నిలిపి సంతసము మహాస్వర్గమునకు ప్రీతితో వెళ్ళెను. దాసవాడియన్ 111వ సర్గం. సిరి, నువ్వు చదువుతావమ్మా? చేసేనా? ఓకే. 111వ సర్గము. శ్రీరామాయణ ఫలశ్రుతి. ఇట్టి ఈ రామాయణ కథ స్తోత్రముగా ప్రఖ్యాతి నందును. ఇది బ్రహ్మచే పూజింపబడినది. రామాయణంను ప్రసిద్ధి గనినట్టిది ముఖ్యమైనది. దీనిని నిర్మించిన వాడు వాల్మీకి. చరాచరములకు ఆత్మయందుండు వాడగు విష్ణువు పూర్వపు విధముగా స్వర్గమునందు నిలిచెను. అంత ఎంతో ఆనందము వృద్ధి నంద అమృతపానము చేయు దేవతలందరూ కూర్చుండగా
దేవతలు, గంధర్వులు, మునులు, సిద్ధులు మొదలైన వారందరూ ప్రతి దినమునను సంతోషముతో వైభవముగా ఎంతయో దివ్యమైన ఈ రామాయణమును స్వర్గమున వినుచుండెదరు. ఈ ఆఖ్యానము ఆయువును వృద్ధిపరచినది, పాపములను నశింపచేయునది, సౌభాగ్యములనిచ్చునది. ఈ రామాయణము వేదములతో సమానమైనది, శ్రాద్ధకాలములందు గానము చేయదగినది. ఒక్క పాదం మాత్రమైనను శ్లోకమందు 4వ భాగమైనను పఠించినచో సంతానము లేనివాడు పుత్రవంతుడగును, ధనము లేనివాడు ధనవంతుడగును, సర్వ పాపములను నశించిపోవును. ప్రతి నిత్యము పాపములు చేయు దీనుడైనను శ్రద్ధతో ఒక పద్యమైనను చదివినచో పాపములంటవు అగ్ని తగిలిన దూది వలె నశించును. ఇది యథార్థము. శ్రీరామ నామ మహాత్మ్యమును పఠింపుడు. ఇది ఎట్లు యథార్థమో తెలియగలదు. చదువువానికి గోవును, బంగారమును, దివ్యమైన వస్త్రములనిచ్చిన పురాణములు చెప్పువాడు సంతోషం నందినచో ఎట్టి చింతయు ఉండబోదు. దేవతలందరూ తృప్తి నందెదరు. ఆయువును వృద్ధి నందించునట్టి ఈ రామాయణమును పఠించునాతడు పుత్రులతోనూ మనుమలతోనూ సంపదలు కలిగి సుఖములను పొందుచు తరువాత స్వర్గము నంది ఇంతింతరాని సుఖములను అందును. అట్లు ధన్యమైన ఆ అయోధ్య పట్టణము చాలా కాలము శూన్యముగా నుండి తరువాత ఋషభుడను వాడు రాజై పాలించుచుండ జనులకు నివాసముగా వృద్ధి నంది సౌఖ్యములను ఇచ్చుచుండెను. ఈ భూమియందు ఉత్తరకాండతో కూడా ముందు జరగబోవు దానితో కూడా వాల్మీకమున జన్మించిన వాల్మీకి దీనిని రచించెను. లోకకర్త అయిన బ్రహ్మ స్వయముగా దీనిని అంగీకరించెను. దీనిని దేవతలు పూర్తిగా విని సంతోషించిరి. వేల కొలది అశ్వమేధ యాగములను, శతసహస్ర వాజపేయములను చేసిన మంచి ఫలితములు రామచంద్రుని చరితమును వినినను ధ్యానము చేసినను పొందును. దేవనది మొదలైన నదులయందు స్నానము చేసిన ఫలితమును, నైమిషము మొదలైన గొప్ప అరణ్య భూములందు తపస్సు చేసిన ఫలితమును, మరియు ప్రయాగ, కురుక్షేత్రము మొదలైన పుణ్యతీర్థములను చూచిన ఫలితమును ఈ రామాయణమును వినువారు పొందెదరు. గ్రహణ సమయమున దానమనర్చిన ఫలమును, కురుక్షేత్ర యుద్ధమునందు తపస్సు చేసిన ఫలమును దీనిని వినినవాడు పొందును. విడువని శ్రద్ధతో ఆ సీతానాథుని చరిత్రను విన్న ధన్యుడు ఘోర పాపములను విడుచుచు తాను విష్ణు సన్నిధానమున స్థిరముగా నిల్చును. ఇది ఆది కావ్యము. ఋషులచే చెప్పబడినది, వాల్మీకి ఋషిచే చెప్పబడినది. నిశ్చల భక్తితో ఎప్పుడునూ దీనిని వినువాడు యథార్థముగా విష్ణు రూపమును పొందును. దీనిని నియమంతో వినుచున్న అనఘునకు ఉదారము పుత్రులను వృద్ధి నందుదురు. అనఘునకు దారము పుత్రులను వృద్ధి నందుదురు. ఎడతగని ఐశ్వర్యము కలుగును. కులము తామర తెంపరగా వృద్ధి చెందును. ఎల్లప్పుడూ రామచరిత్రయే శ్రేష్టమైన మనస్సుతో భక్తితో వినువాడు పవిత్రుడై చాలా సంవత్సరములు భూమియందు జీవించి అంతమున మోక్షమును పొందును. నిరంతరము రఘురామ చింతాపరుడైన మనుష్యుడు కోరిన కోరికలను వెంటనే పొందును. ఇది ప్రతిదినమును బ్రాహ్మణులు చదివి వినిపించవలయును. గాయత్రి రూపమైన రామాయణమున ఒక్క పదమైనను చదివినచో అది పాపములను నశింపచేయును. పుత్రులను అధిక ధన లాభమును అక్షయముగా పొందును. రామచరిత్రమును చదువు వారలు నిశ్చలమైన మనస్సుతో నేతాత్ములై చదువు వారలు ఈ భూమిని వదిలి వెళ్ళిన తరువాత విష్ణులోకమున ఎల్లప్పుడూ స్థిరముగా నుండుదురు. ఈ రామకథను విన్నచో తండ్రియు, తండ్రియును, తండ్రి తాతయును, అతని తండ్రియు విష్ణులోకమున నివసించి ఉండెదరు. రామచరిత్రము ధర్మార్థ కామములను శాశ్వతముగు పదమును ఇచ్చును. ఇది నిజము. కాన నిత్యమును జనులారా మీరలు శ్రద్ధతో దీనిని చదువుటయు వినుటయు చేయదగిన పని అని తెలుసుకొనుడు. భక్తితో పదమైనను పాదమైనను చదివిన
పాపము నశించును. రామాయణమును వినునాతడు బ్రహ్మలోకమున కేగును. బ్రహ్మచే పూజింపబడును. ఎల్లప్పుడూ ఈ విధమైన హెచ్చు మాహాత్మ్యము కలిగిన ఇట్టి పురాతన వృత్త శ్రేష్టమును సంశయమును చెందక మీరు పఠింపుడు. నిండు మనస్సుతో నమ్మి పఠించిన జనుల దోషములన్నీయును దూరముగా తొలగిపోవును. మిక్కిలి భద్రములు మీకు కలుగును. విడవకుండగా విష్ణుని మహామహిమచే మీరు వర్ధిల్లుదురుగాక. కడు వర్ధిల్లుదురుగాక. ఆంధ్ర కవి కృత గ్రంథాంత నమస్కారములు. ఓ జానకీనాథ, కలిగిన విఘ్నముల నడుచుచు ప్రాప్తించిన ఆపదలను చివరి వరకు తొలగించితివి. దయతో ఈ కృతిని స్వీకరింపుము రామా. ఓ అప్ప, నేను తప్పొప్పుల నెరుంగను. నీవు పలికించినట్లుగా పలికితిని. దీని యందు కలిగిన తప్పొప్పులకు నీవే దిక్కు. దశరథ రామ, ఎందైనను హెచ్చుగా చెప్పియున్నను నీ అనురక్తి చేతనే. హెచ్చని విడచి యుండినచో జ్ఞానము లేకుండా చేతనే గదా మహాత్మా. నీ కృతి ఈ ప్రబంధము సత్యముగా జీవములున్న మూర్తి విధముగా నుండెను. ఈ కృతి పాల సముద్రము వంటిది. దీని మహత్వమును నీవే ఎరుగుదువు. నేను తెలుసుకొందమన్నను ఎరుగక వశమా? తెలుసుకొందమన్నను ఎరుగవశమా? నన్ను తరింపచేయుటకే దీనిని నీవే కరుణాతిరేకముచే ఇట్లు పలికించితివి. కాని అంత మాత్రము చేత నేను స్వతంత్రుడను, అహము ఈ వీసంతమైనను లేదని నీవెరుగవా? తరచిన కొలది అమృతమును పోలు తీపిలోతది. ఎంతయో ప్రవేశించి చూడ పారమార్థిక స్థిరమతి అయి మనస్సు నిలకడగా ఉన్న కేసరి పుత్రునికి వలె నా తరమా. నన్ను కూడా రామా నీ అందే ఏకచిత్తముతోనున్న వానినిగా చేయుము. కేసరిపుత్రుని రీతిగా రామాయణమున హనుమంతుడు తప్ప తక్కిన అందరూ సహింపరాని దుఃఖములను అనుభవించిన వారలే. హనుమంతుని వల్లే శ్రీరామ భక్తియు శ్రీరామ కైంకర్యమునంద అప్రతిహత శక్తియు కలవారు మరొకరు లేరు. ఘటనా చాతుర్యము చేత గొప్ప కీర్తిని తెలియచేయుటకు నా వంటి దాని చేత తేలికైన విధముగా నీ యొక్క కృతిని పాపహరణ నీవే పలికించితివి గాని అన్యము గలదా? దయతో నీ పాదధూళి చేత రాతిని ఒక స్త్రీగా చేసితివి. బలవంతులైన విరోధి వర్గములకు దర్భకర్రనే నివారింపలేని విధముగా చేసితివి. గ్రద్దకు స్థిరమైన మోక్షమునిచ్చితివి. అట్టి నీకు నన్నిట్లు కృతికర్తగా చేయుటన్నది ఎంత పని? నా యొక్క శక్తిని నీవు వీసంతమైనను ఎరుగను. నా యొక్క శక్తిని నేను వీసమంతైనను ఎరుగను. నీ కృపకు పాత్రురాలునగుట చేత సంతోషమును శ్రద్ధయు హెచ్చయ్యను. నీవు నాకు భాషను చేసితివి. ఈ సముద్రమును దాటింతువని సత్యభాషణ నీ వాడి తప్పవనున్నది